బీహార్ ఎన్నికలకి వాస్తవంగా ఎన్డీఏ భాగస్వామి పక్షాలుగా అక్కడికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిలుస్తారు, చంద్రబాబు గారు నేనే వస్తానని కూడా ప్రకటించారు. బట్ ఆయన పిలవలేదు, ఇటు పవన్ కళ్యాణ్ పిలవలేదు. వాస్తవంగా తెలుగు వాళ్ళు అక్కడ ఉంటారు కానీ భారీ ఎత్తున ఉండరు బీహార్. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేస్తారు, అక్కడికి వెళ్ళి మనకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటారు? కర్ణాటకలో ఉంటారు, తమిళనాడులో ఉంటారు, తెలంగాణలో ఉంటారు, బాంబేలో ఉంటారు. తర్వాత అట్లాగా అంటే బాగా రిచ్ ఏరియాలు, సక్సెస్ఫుల్ ఏరియాలో ఉంటారు, ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్లో కాశీ లాంటి చోట్ల కూడా ఉంటారు. కానీ బీహార్ లాంటి చోట్ల తక్కువ ఉంటారు, ఎందుకంటే అక్కడ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అవసరాలు, వ్యాపార అవకాశాలు తక్కువ ఉంటాయి కదా. అందుకని మన వాళ్ళు తక్కువ ఉంటారు, అందుకనే పిలిచి ఉండకపోవచ్చు. అయితే తాజాగా లోకేష్ వాస్తవంగా ఈ సిఐఏ సదస్సుకి పారిశ్రామికవేత్తలను పిలిచేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, అందులో భాగంగా అటు బీహార్కి వెళ్ళటం, అక్కడ ఆ సందర్భంగా వాళ్ళని కలవటం. ఇవాళ రేపు బీహార్లో ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధపడ్డారు. అక్కడ భారతీయ జనతా పార్టీ దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకించి ఆయన కోసం కొన్ని కార్నర్ సభల్లో మాట్లాడి రాబోతున్నారు లోకేష్. తద్వారా ఎన్డీఏ కార్యక్రమాలకి ఆయన బీహార్లో ప్రచారానికి ఆంధ్ర నుంచి వెళ్ళినటువంటి తొలి వ్యక్తిగా కనబడుతున్నారు.